హాయ్ ఫ్రెండ్స్, కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని సాధించి నేషనల్ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ ఫిల్ములతో మొదలుపెట్టి ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మోగ్లీ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా విడుదల ముందు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వల్ల అభిమానుల హోప్స్ మరింత పెరిగాయి. కానీ డిసెంబర్ 13న విడుదలైన మోగ్లీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. సినిమా చూసిన చాలామంది కొత్త సీసాలో పాత మందు అన్నట్లుగా కథ పాతగా ఉందని, కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయని చెప్పారు. నిజానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఇచ్చిన మంచి అవకాశాన్ని సందీప్ రాజ్ ఉపయోగించుకోలేకపోయారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటి సినిమాతో విజయం సాధించినా దాన్ని కొనసాగించడానికి సరైన ప్రణాళిక, నిలకడ అవసరం. ఈ విషయంలో ఆయన విజయం సాధించలేకపోయారని అంటున్నారు. అందుకే మోగ్లీ సినిమాతో ఆయన ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.